ఓకే శాలిని, నేను హ్మ్. ఆఫీస్కి వెళ్ళొస్తాను. హ్మ్. నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు. హ్మ్. ఎవరొచ్చినా గానీ బయట నిల్చోబెట్టి మాట్లాడు. ఓకేనా? హ్మ్. రోజులు బాలేవు. హ్మ్. ఓకే. డోర్ లాక్ చేసుకో సరేనా? ఓకే. బాయ్. బాయ్. టేక్ కేర్. శాలిని, శాలిని, ఏంటి పలకట్లేదు? మీరు ఈ లెటర్ చదివేటప్పుడు నేను ఈ ఊర్లోనే ఉండను. దయచేసి నన్ను క్షమించండి. నేను నాకు నచ్చినట్టు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. నన్ను వెతకడానికి మీ టైం వేస్ట్ చేసుకోకండి. బాయ్. శాలిని, హ్మ్. నువ్వా? నేనేనండి. నన్ను క్షమించి చేర్చుకుంటారా? నన్ను వదిలి వెళ్ళడానికి అసలు నీకు మనసెలా వచ్చింది శాలిని? నువ్వే నా ప్రాణం అన్న విషయం నీకు తెలుసు కదా? నువ్వు నన్ను వదిలి వెళ్ళిన విషయాన్ని మన ఇద్దరి ఇళ్లలోనూ ఇప్పటివరకు నేను చెప్పలేదు తెలుసా? చెప్తే అందరూ నీ గురించి తప్పుగా మాట్లాడతారు. అందుకే ఎవ్వరికీ చెప్పలేదు. ఎవడో దారిన పోయేవాడి కోసం నన్ను వదిలి వెళ్ళిపోవడానికి నీకు మనసెలా వచ్చింది శాలిని? సరే వదిలే. నువ్వు చేసిందంతా తప్పని అర్థం చేసుకున్నావు కదా? నువ్వు తిరిగి రావడమే నాకు సంతోషం శాలిని. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించండి. ఓకే శాలిని.